మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ కొరమల గ్రామ పంచాయతీ పరిధిలో సుప్రభాత్ టౌన్షిప్ లో ఆషాఢ మాస బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. కాలనీ అధ్యక్షుడు బంగారు రాజయ్య ఆధ్వర్యంలో డప్పు సప్పులతో సామూహికంగా కాలనీ అంతా కలిసి భారీగా బోనాలతో వారి ఊరేగింపుతో అమ్మవారికి బోనాన్ని సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మాజీ వార్డు మెంబర్ లక్ష్మీమన్యం, మహిళలు పెద్ద ఎత్తున చుట్టుపక్కల కాలనీ వాసులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఇంత అంగరంగ వైభవంగా ఇలాంటి పండుగను జరుపుకుంటున్నారంటే చాలా సంతోషంగా ఉంది. ఎంత హ్యాపీగా ఉందంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడ కలిసి హ్యాపీగా అమ్మకు బోనాలు సమర్పించి అమ్మని చల్లగా చూడమని, ఆమె అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని ఎంతమంది కూడా సంతోషంగా పొద్దున్న నుంచి సాయశక్తులా ప్రయత్నించి అమ్మను సంతోషపెట్టడానికి ఇంతమంది వచ్చారు. ఇంత మంచి పండుగను జరుపుకుంటున్నందుకు అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను.
అందులో ఈ కాలనీకి నేను రావడానికి ఎవరైతే బాధ్యులు అయ్యారో వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇంత మంచి కమ్యూనిటీలో ఇంత మంచి ఫ్యామిలీలో నన్ను పార్ట్ చేసినందుకు రాజయ్య పాపకి, మా పద్మా మేడంకి, మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫేస్ 1 కాలనీలో ఈరోజు మాకు అంగరంగ వైభవంగా బోనాలు ఉత్సవం జరిగాయి. మా పోచమ్మ అమ్మవారికి ఎప్పుడూ లేనంత నిజంగా ఈసారి మరింత ఘనంగా చేసుకున్నాము. మామూలుగా అయితే ఆవిడని బోనాలు చేసుకోవడము, ఉత్సవాలు జరపడం అంటే అమ్మని ఉగ్ర రూపాన్ని శాంతింప చేయడం కోసము మనం బోనాలు ఇలాంటి ఉత్సవాలు అనేది నిజంగా జరపడానికి కారణం అమ్మవారిని శాంతింప చేయడానికి. అందులో భాగంగానే గ్రామ దేవతలను కూడా మనం కాస్త వాళ్ళు ఉగ్ర స్వరూపాలు కాబట్టి వాళ్ళని శాంతింప చేయాలి అంటే ఇలాంటి బోనాలు చేసి ఉత్సవాలు చేస్తే ఆ అమ్మవారు శాంతించి మన పట్ల చల్లని చూపు చూస్తుంది. దుష్ట శక్తులను ఏ విధంగా శిక్షించి ఆగ్రహిస్తుందో బిడ్డలను కూడా ఆదుకోవడానికి ఆవిడ వెంటనే శాంత స్వరూపే అవ్వాలి. అలా అవ్వాలి అంటే ఆవిడకి ఇలాంటి ఉత్సవాలు జరుపుతూ ఉంటేనే ఆవిడ శాంతించి అందరినీ చల్లగా చూస్తుంది. ఆ భాగంగానే మేము అందరం ఇప్పుడు బోనాలు చేసి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి మా సాయశక్తిలో బోనాలు ఉత్సవాలు జరిపి అంగరంగ వైభవంగా జరుపుకొని చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మా కాలనీలందు మహిళా మనులు వచ్చే భారీ ఎత్తున మేము బోనాల యొక్క సామూహికంగా మేము ఒక ప్రొసెషన్ తీయటం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే పండుగ రోజు మహిళా మనులు కొన్ని కోరికలు కోరారు గుడుల గురించి. అది మేము మా కాలనీ అసోసియేషన్ ద్వారా మేము నెరవేర్చడం జరిగింది. కాలనీ మహిళా మనులందరూ వారందరికీ మేము చెప్తున్నాము, మీరు కోరిన కోరికలన్నీ మేము తీర్చాం కాబట్టి అమ్మవారు కూడా మా మీద దయ ఉంచి ఇంకా ముందు మన కాలనీ యందు ఉన్నటువంటి ఏమైనా ఫెసిలిటీస్ ఉండేది ఉంటే అవన్నీ మేము సమకూరుస్తామని మాతో అయినంత వరకు చేస్తామనే దాంట్లో ఉన్నాము. అలాగే గత సంవత్సరంలో కూడా మేము శివాలయము తర్వాత నవగ్రహాలను కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది. అట్లాగే పోచమ్మ గుడిని కూడా డెవలప్మెంట్ చేయాలన్నారు. అట్లాగే పోచమ్మ గుడిని కూడా మేము డెవలప్మెంట్ చేయడం జరిగింది. మహిళా మనులందరూ ఈ అవకాశాన్ని వారి కోరికలు మేము తీర్చాం కాబట్టి భక్తులు విరివిగా వచ్చి మహిళా మనులు వాళ్ళ కార్యక్రమాలు జరిపించుకొని అమ్మవారికి కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు తెలిసి బోనాల పండుగ సందర్భంగా వారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ సందర్భంగా ఇవాళ సుప్రభాత్ టౌన్షిప్ వెంచర్ 1లో మరియు అన్ని కాలనీల్లో కూడా ఇవాళ కొర్రెంల గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి కాలనీలలో బోనాల పండుగ అందరూ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఇవాళ సుప్రభాత్ టౌన్షిప్ వెంచర్ 1లో జరుగుతున్నటువంటి బోనాల పండుగ సామూహికంగా డప్పులతోని ఇవాళ సుప్రభాత్ టౌన్షిప్ ఉన్నటువంటి మహిళా మనులు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. మరి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలు ఏకశిల కాలనీ కావచ్చు, తర్వాత బర్దిరి కాలనీ, చైతన్య నగర్, తిరుమల నగర్ కాలనీ వాసులందరూ కూడా ఇవాళ పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించుకొని వాళ్ళ మొక్కులను తీర్చుకోవడం జరిగింది. ఇది రాను భక్తుల ఒక తాకిడి ఇంకా పెరుగుతోంది. గత 6 నెలల క్రితమే మేము గుడిని కూడా కొంత ఎక్స్పెన్షన్ చేయడం జరిగింది, అయినా కూడా సరిపోతలేదు. భవిష్యత్తులో భక్తులు చాలా ఎక్కువైనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దాని ఒక దృష్టిలో పెట్టుకొని అసోసియేషన్ వారు ఒకసారి మళ్ళీ ఆలోచన చేయవలసిందిగా మనవి. మరి అదేవిధంగా కాలనీ వాసుల కోరికలు తీరుస్తున్నటువంటి పోచమ్మ వారికి ఆమె దీవెనలు కాలనీ వాసులందరిపై ఉండాలని కోరుకుంటూ జై పోచమ్మ తల్లి. ఈరోజు పోచమ్మ అమ్మవారి బోనాల సందర్భంగా మహిళా మనులందరూ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆడపడుచులందరికీ ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు. మరియు మా సుప్రభాత్ టౌన్షిప్ వెంచర్ 1 పాలకవర్గం సొసైటీ మెంబర్స్, ప్రెసిడెంట్ గారు రంగారాజయ్య గారు మరియు అందరూ మిగతా సభ్యులందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ అమ్మవారి దీవెనలు అందరి మీద, ఈ కాలనీ ప్రజల మీద అందరి మీద ఉండి అమ్మవారి దీవెనలకు పాత్రలు కాగలరని మనం సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఇంకా ముందు కూడా ఇలాగే ఆయన సహాయ సహకారాలు కావాలని చెప్తూ 2 మాటలు ఈ సందర్భంగా ఆయన జరపబోయే కార్యక్రమాలకు ఆయన ఇతోధికంగా ఆర్థిక సహాయం చేస్తారని, అట్లాగే ఆ పక్కనే ఉన్నారు వెంకటరెడ్డి గారు,
ఎవరికి శివుడికి నాగాభరణం దగ్గర దగ్గర 1,50,000 రూపాయల విరాళం ఇచ్చి మా కాలనీకి ఆ గుడి యొక్క అభివృద్ధికి చాలా తోడ్పడ్డారు. అట్లాగే నా పక్కన ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడు ప్రభాకర్ రావు గారు కూడా చేశారు. ఇక ముందు కూడా ఆయన వాగ్దానాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏమి ఇస్తారో చూద్దాం ఆయన మాటల్లోనే. అయ్యా మాట్లాడండి. మా కాలనీలో అందరికంటే ఇవాళ బాగా చేసుకున్నాం, పండగలా చేసుకున్నాం. బోనాల పండుగనే సార్, పండగే బోనాల పండగల అంతకంటే ఎక్కువగా అందరూ మనంతా కలిసి చిన్న పెద్ద అందరూ కలిపి ఎంతో ఆనందంగా, పెద్దవాళ్ళు లేదు చిన్నవాళ్ళు లేదు, అంతా బాగా చేసుకున్నాం. మీరు అంతా ఆశీర్వచనంతో మేమంతా చల్లగా